టాలెంట్ ఉంటే చాలు ఎన్నాళ్ళకైనా సక్సెస్ కావచ్చనే మాట ఈ నటుడికి సరిగ్గా సరిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. బుల్లితెరపై పలు రియాలిటీ షోల ద్వారా తన సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ కమెడియన్గా మరి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నాడు. పైన ఫోటోలో దివంగత కమెడియన్ వేణుమాధవ్, ఉదయ్ భాను మధ్య నిలబడి ఉన్న ఈ కుర్రాన్ని గుర్తుపట్టారా? అప్పట్లో ఉదయ్ భాను, వేణుమాధవ్ ఇద్దరూ కలిసి వన్స్ మోర్ ప్లీజ్ అనే షోకి యాంకర్లుగా నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ షోకి వచ్చిన మిమిక్రీ ఆర్టిస్ట్ వీళ్ళిద్దరితో కలిసి ఫోటో దిగాడు. కానీ ఇప్పుడు అతడు తెలుగులో స్టార్ కమెడియన్. అతడి కామెడీ టైమింగ్ పంచులతో వెండితెరపై కడుపుబ్బా నవ్విస్తాడు. ఎలాంటి పాత్రకైనా ప్రాణం పోస్తూ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా? అతనేనండి జబర్దస్త్ రచ్చరవి. తీసుకోలేదా ఓ 2 లక్షల కట్నం, ఆగుతావా ఓ 2 నిమిషాలంటూ చెప్పే డైలాగ్స్తో మరింత పాపులర్ అయ్యాడు రచ్చరవి. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ మరింత బాగా పాపులర్ అవుతున్నాడు. బలగం, భగవంత్ కేసరి, భీమా, ఓం బూమ్ బుష్, పురుషోత్తముడు, భలే ఉన్నాడులే, లగ్గం, ఉత్సవం వంటి సినిమాల్లో నటించాడు. ఇప్పటి వరకు అరడజనుకు పైగా చిత్రాల్లో నటించాడు. అంతకుముందు బుల్లితెర జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో చమ్మక్ చంద్ర టీంలో తనదైన కామెడీతో నవ్వించాడు. కెరీర్ ప్రారంభంలో వన్స్ మోర్ ప్లీజ్ షోకు హాజరయ్యాడు రచ్చరవి. అందులో మిమిక్రీ ఆర్టిస్ట్గా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్ అనే ప్రోగ్రాంలో వేణుమాధవ్, ఉదయ్ భాను యాంకర్లుగా చేస్తున్నప్పుడు రచ్చరవి మిమిక్రీ ఆర్టిస్ట్గా పనిచేశాడు.